గైస్, ఈరోజు మనం ఒరిస్సాలోని పారాదీప్లోని ఒక ఐఓసిఎల్ రిఫైనరీ ఒక టౌన్షిప్ని అయితే చూడబోతున్నాం. దాని యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదే అనమాట. అదిగోండి, అది మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచే అన్నీ ఎంటర్ అవుతాయి, అవుట్ అవుతాయి కూడా. ఓకేనా? ఆ తర్వాత ఇది సెంటర్ అన్నమాట. అటు సైడ్ వెళ్తే హాస్పిటల్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ ఒక పార్క్ ఉంటుంది. యా గాయ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇదే మెయిన్ సెంట్రల్ రోడ్ అనమాట. దీనికి లెఫ్ట్ సైడ్ అటు సైడ్ వెళ్తే హాస్పిటల్ ఉంటుంది. అండ్ అండ్ ఈ ఇటు సైడ్ వెళ్తే పార్క్ ఉంటుంది అనమాట. ఓకేనా? మనం ఫస్ట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్దాం, సరేనా? అదిగోండి, మీకు ఆ జంక్షన్ కనబడుతుంది కదా, అదే అనమాట. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదే పార్క్ అనమాట, ఈ చెట్లలో ఉన్నది. దీని ఫ్రంట్కి అయితే మనం ఇప్పుడు వెళ్దాం. ఫ్రంట్కి ఇటు వెళ్ళాలి. ఓకేనా? ఇది పార్క్ యొక్క ఎంట్రన్స్ అనమాట. మనం ఇప్పుడు ఇదిగోండి ఈ రూట్లో వచ్చాం. ఓకేనా? ఇటు ఒక రోడ్డు ఉంది ఇలాగా. ఇటు సైడ్ ఏమి ఉండవాలండి. ఇటు సైడ్ అంతా కూడా జస్ట్ క్వార్టర్స్ ఉంటాయి అంతే. ఓకే, ఇది పార్క్ యొక్క ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్దాం. జస్ట్ చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి. అండ్ వాకింగ్ చేసుకోవడానికి, కూర్చోవడానికి అలా. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ జనం ఉంటారండి. ఓకేనా? ఇది పార్క్ యొక్క ఓరియో. ఓకేనా? మనం నెక్స్ట్ మూవ్ అవుదాం ఇంకో ప్లేస్కి. ఓకే, పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇదిగోండి, ఇందాక ఈ రూట్లో వచ్చాం. ఇది ఇలా సెంట్రల్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఇలా వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం అది చూద్దాం. ఓకేనా? ఓకే, ఇదిగోండి గైస్, మనం వచ్చిన రూట్ ఇది. ఇప్పుడు మనం ఆ కార్ కనిపిస్తుంది చూసారా, చివర వైట్ కారు, అక్కడ నుంచి వచ్చాం. ఓకే, ఇది ఇంకో సెంటర్. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇటు ఫ్లాట్స్ ఉంటాయి. అండ్ ఇటు మళ్ళీ మన సెంటర్ లైన్కి కనెక్షన్ ఉంటుంది, సెంటర్ రోడ్డుకి, సెంట్రల్ రోడ్ కనెక్షన్. ఇప్పుడు మనం ఇటు టెంపుల్లోకి వెళ్దాం. ఓకే, టెంపుల్ మెయిన్ ఇక్కడ మెయిన్ గుడి వచ్చి మిడిల్లో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఓకే, అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామిది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివాలయం అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ విశేషాలు ఏంటంటే, మనకి సంక్రాంతి ఇయర్లీ వన్స్ చేసుకుంటాం కదా, ఇక్కడ మంత్లీ వన్స్ చేసుకుంటారనమాట వీళ్ళది. అంటే సంక్రాంతి కాదు, ఏదో వేరే సంక్రాంతి లాంటిది, పేరు వేరే ఏదో ఉంది మొత్తం మీద. ఓకే, ఇది గుడి సరౌండింగ్స్. ఓకే, చూడండి. ఇక్కడ కొత్తగా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, గుడికి సంబంధించే మొత్తం మీద ఏదో. ఓకే, ఇప్పుడు మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఓకే, సెంట్రల్ లైన్కి అయితే వచ్చాం. మీకు అక్కడ ఎక్కడో కనబడుతుంది కదా దూరంగా మెయిన్ గేట్, ఇటు గుడి. అండ్ ఇటు సైడ్ వెళ్తే మార్కెట్ ఇంకా హాస్పిటల్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇటు వెళ్దాం. ఓకే, ఇది
హాస్టల్ అన్నమాట. అంటే ఐఓసిఎల్ ఎంప్లాయీస్కి. అంటే ఎలా అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఉన్నాయి కదా, సపరేట్గా హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్. అందులో కనుక వీళ్ళకి రాకపోతే అప్పుడు ఈ హాస్టల్స్లో స్టే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగోండి హాస్టల్. ఓకే, బాగుంటాయి ఇవి కూడా నీట్గా. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఓకే. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇక్కడ ఇక్కడ ఫీజు తక్కువ ఉంటుందంట. అంటే బయట మీద ఇక్కడ కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా స్కూల్. లోపల కొంచెం గేమ్స్ ఆడుతున్నారు. మనకి లోపలికి ఎలా ఉండదు అనుకుంటా. అదిగోండి, ఏం కనిపించట్లేదు, సో నాకు వీలైనంత వరకు చూపిస్తాను. ఓకే, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కొన్ని ఇండోర్ గేమ్స్ అండ్ అలాగే ఒక చిన్న ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే డైలీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ జిమ్ కూడా ఇందులోనే ఉంటుంది. ఓకే, వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇందులోంచి వెళ్తారు. అండ్ మనం ఈ సెంటర్ రోడ్లోని లాస్ట్ సెంటర్కి వచ్చేసాం ఇప్పుడు. ఓకే, అదండి లాస్ట్ సెంటర్. కనిపిస్తుంది కదా, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. అటు సైడ్ బాస్కెట్బాల్ గ్రౌండ్ అయితే ఉంది. ఓకే, ఈ పక్కన చిన్నది. ఇదిగోండి, వేసిందా మరి వాడాలి. ఓకే, మనం సెంటర్కి వచ్చాం ఇప్పుడు మళ్ళీ. యా, ఇదిగోండి, ఇందాక నేను చెప్పా కదా సెంటర్ చూపించా కదా, ఆ సెంటర్కి ఇప్పుడు మనం వచ్చాం. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా క్వార్టర్స్ తప్ప ఏముండవు పెద్దగా. జస్ట్ కొన్ని గెస్ట్ హౌసెస్ ఉంటాయి, అవి కూడా బాగుంటాయి కొంచెం. ఇదిగోండి ఈ టైప్ అక్కడ ఉన్నది చూడండి, కనబడుతుందా చెట్లుంచి, ఆ టైప్ సేమ్ అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలా వెళ్దాం. ఇటు సైడ్ మార్కెట్కి వెళ్తాం. ఇటు సైడ్ నుంచి వెళ్తే మార్కెట్, ఇంకా స్టేడియం ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం స్టేడియంకి వెళ్దాం. ఓకే, ఓకే. అదిగోండి అక్కడ సెంటర్ కార్ కనిపిస్తుంది చూసారా, అది ఒక చిన్న సెంటర్ అనమాట. అటు నుంచి ఇలా వెళ్తే ఇటు వెళ్తే మార్కెట్ ఉంటుంది. అండ్ ఇటు వెళ్తే ఈ స్టేడియంకి అదర్ సైడ్ వస్తుంది. ఓకే, చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం స్టేడియంలోనికి వెళ్తున్నాం. ఇదిగోండి స్టేడియం ఇక్కడే ఉంది. ఓకే, స్టేడియం ఇదిగోండి, అదంతా గ్రౌండ్. ఆ మధ్యలో రెడ్ కలర్లో పెట్టారు కదా, అక్కడ పిచ్ ఉంది. ఇంకా ఇవన్నీ సిట్టింగ్ కోసం అనమాట, కూర్చొని చూసే వాళ్ళ కోసం ఇదంతా. ఇక్కడ పైక్ కూడా ఉంటుంది. ఓకే,
అక్కడేమో బాక్స్ ప్రాక్టీస్, అటు సైడ్ ఒక బాక్స్ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ పైన కూర్చొని చూడొచ్చు, ఇంకా వాటి మీద కూర్చొని చూడొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఒక వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా వెళ్దాం. అక్కడ ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ అయితే ఉంది. గేమ్స్ ఆడుతున్నారా లేదా అనేది తెలీదు, ఎందుకంటే అక్కడ నేను పెద్దగా వెళ్ళలేదు. ఓకేనా గైస్, ఇదిగోండి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్తే ఇక్కడ ఇదిగోండి, ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. ఇది అవుట్డోర్ జిమ్, జస్ట్ అవుట్డోర్లో దానికి చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్. ఓకే, ఇది ఇప్పుడు ఓపెన్ చేయరు, ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారు, అప్పుడు ఆడతారు ఇక్కడ. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఇటు వచ్చామన్నమాట. అలా వెళ్తే మనం ఇందాక వచ్చిన రోడ్డు వస్తుంది, దానికి కనెక్షన్ ఇలా టర్నింగ్ అనమాట. ఓకే, ఇదిగోండి నేను ఇందాక చెప్పా కదా దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది అని. మనం ఇదిగోండి ఇందాక చూసిన కార్లు ఇవి. ఓకే, ఇటు వెళ్తే ఇంకొక సెంటర్ ఉంటుంది, అటు సైడ్ పెద్దగా ఇంకేం ఉండవు, బట్ చూద్దాం. ఇటు ఇదిగోండి, ఆ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆ కార్ బ్యాక్ సైడ్ ఉందిగా దాని బ్యాక్ సైడ్. అండ్ దిస్ ఈజ్ ఇది ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇక్కడ ఈ టౌన్షిప్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ, ఎవరైనా సరే, ఎంప్లాయీస్ అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందులో ఏమన్నా ఫంక్షన్స్ చేసుకోవచ్చు, బర్త్డేస్ ఫంక్షన్స్, అలా ఏదైనా ఫంక్షన్ ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట అక్కడ. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అది చూద్దాం. స్టేడియం కదా, మనం ఇటు నుంచి వచ్చాం. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ ఆ పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా. ఓకే, ఇది ఎలా అంటే మనం ఇందాక అది చూసాం కదా, అంటే ఇండోర్ గేమ్స్ హాల్ చూసాం కదా, ఆ హాల్ బ్యాక్ సైడ్కి వస్తుంది స్విమ్మింగ్ పూల్ అనేది. స్విమ్మింగ్ పూల్ చూపించడానికి లాక్ వేసింది, సో ఇప్పుడు అవ్వదు ఇంకా. సరే, ఈవినింగ్ ట్రై చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ చూద్దాం. ఓకే, ఇదిగోండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇది బ్యాక్ సైడ్. మనం ఇందాక దీనికి ఆపోజిట్ అవతల సైడ్ రోడ్లో వచ్చాం. ఇదిగోండి ఇక్కడ ఆడుకుని వెళ్ళిపోతున్నారు పిల్లలు. యా, దిస్ ఈస్ ద వే. అండ్ ఇలా వెళ్తే మనం మార్కెట్ సైడ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఇదొక సబ్ స్టేషన్, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ టౌన్షిప్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారు అనమాట. అంటే ఇంట్లో ఏదైనా ఫ్యాన్ పోయినా, ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు, ఎలక్ట్రికల్కి సంబంధించి ఏమన్నా రిపేర్ వస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి మార్కెట్. దిస్ ఈజ్ ద మార్కెట్ ఎంట్రన్స్ యాక్చువల్గా అవతల సైడ్. మనం ఎలా వచ్చాం కాబట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఓకే, ఫస్ట్
ఎంట్రన్స్కి వెళ్తాను నేను. హాల్ అని చెప్పాను కదా, ఇందాక ఫంక్షన్ హాల్ అని చెప్పాను కదా, అదిగోండి ఇదే. అది దీనికి ఎంట్రన్స్ ఇటే, ఇటు నుంచి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మార్కెట్ ఫ్రంట్ వ్యూ. యా, ఓకే, యా, దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ. అండ్ ఇది ఒక చిన్న రెస్టారెంట్. ఈ టౌన్షిప్లో ఉండే వాళ్ళందరికీ కూడా. అండ్ ఇక్కడ స్టేషనరీ షాప్స్ ఉన్నాయి ఇలా వరుసగా. ఇదంతా కూడా స్టేషనరీ షాప్స్, జెరాక్స్, బుక్స్ అలా అన్నమాట. ఇటు ఈ స్ట్రైట్లో ఉంటాయి. అండ్ మనం ఇలా వెళ్తే దిస్ ఇస్ ద వే. అండ్ దిస్ ఈజ్ బేకరీ, క్లోజ్ చేస్తారు. అండ్ అక్కడ పానీపూరి ఉంటుంది, అది సెలూన్ బాయ్స్ది. అండ్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి అక్కడ. అండ్ అలాగే ఇక్కడ ఇన్నర్ వేర్స్ అండ్ కొన్ని. ఇది ఒక ఫ్యాన్సీ స్టోర్. అండ్ ఇది ఒక మినీ సూపర్ మార్కెట్. ఓకే, ఇటు వెళ్దాం మనం. ఓకే, ఇవన్నీ కూడా గ్రాసరీ షాప్స్. ఓకేనా, ఇక్కడ ఇక్కడ టైలరింగ్ షాప్స్ ఉండేవి, కట్టేసారు ఇవి కూడా. అదిగోండి ఒకటి తీసే ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక టైలరింగ్ షాప్ ఉంది. అండ్ దిస్ సైడ్ వెళ్తే కూరగాయలు ఉంటాయి. చూపిస్తాను. యా, దిస్ ఈజ్ ఆల్. ఇక్కడంతా కూడా కూరగాయలు అమ్ముతారు, ఈ లైన్ మొత్తం కూడా. ఓకే, ఓన్లీ కూరగాయలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా దొరుకుతాయి. ఓకే, అండ్ దట్ ఈస్ అ సెలూన్. దీని బ్యాక్ సైడ్ చికెన్ షాప్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫ్రూట్ స్టాల్, ఫ్రూట్స్ అమ్ముతారు ఇక్కడ. మార్కెట్ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ ఒక స్టేషనరీ గిఫ్ట్ స్టాల్ ఉంది. దిస్ ఈజ్ ఎస్బీఐ బ్యాంక్. దట్ ఈస్ ఈరోజు క్లోజ్ ఉంది, 4th Saturday. అండ్ దీస్ ఆర్ ఏటీఎంస్, ఎస్బీఐ ఏటీఎం అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం. ఓకే, అండ్ ఇక్కడ సాయంత్రం స్నాక్స్ ఉంటాయి, అంటే బజ్జీ, సమోసా ఇలా అన్నమాట. Yeah. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, చూపిస్తాను మీకు ఇంకో సెంటర్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ సెంటర్. మనం ఇందాక చూసిన సెంటర్ అది ఫస్ట్, దాని వెనకాల క్రికెట్ స్టేడియం ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అనదర్ సెంటర్. అండ్ ఇటు నుంచి ఇలా వెళ్తే ఎండింగ్ ఉంటుంది. అండ్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇప్పుడు. అక్కడ ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అంటే క్వార్టర్స్ సరిపోవట్లేదని, హాస్టల్స్. ఇటు సైడ్ అది చూపిస్తాను మీకు నెక్స్ట్. అండ్ దిస్ సైడ్ 2 పార్క్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒక సారీ 2 కాదు, ఒక దిస్ సైడ్ ఒక పార్క్ ఉంది. ఓకే, అండ్ ఈ సైడ్ వెళ్తే మనం మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతాం, అదే సెంట్రల్ రోడ్డుకి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా. ఓకే,
ఇప్పుడు మనం ఈ పార్క్స్ చూద్దాం అటు సైడ్ నుంచి. ఓకే, చూపిస్తాను అండి. ఇలా వెళ్ళాలి ఫస్ట్. ఓకే, ఇదిగోండి ఈ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి తిరగాలి. ఓకే, స్ట్రైట్ వెళ్తే ఏముండదు, ఎండింగ్ అది. అండ్ దిస్ సైడ్ వెళ్ళినా కూడా సేమ్ ఇందాక చెప్పిన రోడ్లోకి వెళ్తాం. అండ్ దిస్ సైడ్ పార్క్, అదిగోండి. This is the park entrance. Okay, and this is the view. Yeah, and we are going to main gate. ఓకే, ఈ సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ తిరగాలి. ఓకే, ఆ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఓకే, అప్పుడు మనం సెంట్రల్ రోడ్కి కనెక్ట్ అవుతాం. అండ్ వాల్ కనిపిస్తుంది కదా, అది టౌన్షిప్ యొక్క ఎండింగ్ అనమాట, అంటే స్టార్టింగ్ పాయింట్. దాని బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ ఉంటుంది బయట. యా, దిస్ సైడ్. ఓకే, అండ్ ఈ పార్క్ చుట్టూరు కూడా సి టైప్ క్వార్టర్స్ ఉంటాయి, అంటే బెడ్రూమ్ 3 BHK బెడ్రూమ్ క్వార్టర్స్. అండ్ అట్ సైడ్ వచ్చేసి 2 BHK క్వార్టర్స్. ఓకే, అండ్ ఈ సెంటర్ ఏమో మెయిన్ సెంటర్. ఈ సెంటర్ వచ్చేసి మెయిన్ రోడ్, ఇది సెంట్రల్ రోడ్ సెంటర్. ఓకే, ఇదిగోండి, ఇదంతా కూడా గార్డెనింగ్ ఏరియా దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆల్సో. ఓకే, ఐ విల్ షో యూ. ఇదంతా కూడా నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. మీకు వీడియో ఎండింగ్లో కొన్ని నైట్ వ్యూ షార్ట్స్ కూడా పెడతాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద మనం స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది. ఇదిగోండి మెయిన్ గేట్. This is the main gate and this is the road.